బృందావనం శ్రీకృష్ణుడు లీలల్లో ఒక యథార్థ గాథ ఇప్పుడు నేను చెప్పబోతున్నానమాట. నాస్తికులు పెరిగిపోతున్న ఈ కలికాలంలో నేనున్నాను అంటూ ఆయన వాస్తవంగా ఆయన లీలా వినోదాలు ఎన్నో చేసిన విషయాలు మనకి చాలామందికి తెలుసు. అలాంటి ఒక సంఘటన బృందావనంలో జరిగినటువంటి యథార్థ గాథ. బృందావనం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క మధురా బృందావనంలో పుట్టి పెరిగాడు. అక్కడే గోవర్ధన గిరిధారణ చేశాడు, అన్నీ చేసేట్టు తెలుసు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ బృందావనంలో ఒక పూరి గుడిసెలో ఒక మహా పండితుడు ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. అన్ని శాస్త్రాలు తెలిసిన ఆయన ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఏంటి అంటే ఆ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయనకు శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి ప్రజలందరికీ కూడా భాగవత పారాయణాన్ని చక్కగా విడమరిచి చెప్తూ ఉండేవాడు. పారాయణ చేసేవాడు ఎప్పుడూ కూడా క్రమం తప్పలేదు. ఈ కృష్ణయ్య లీలలు చెబుతూ ఉండేవాడు. అక్కడ ఉండేటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ ఆ పండితుడు చెప్పేటువంటి ఆ లీలలు ఆ గాథలు చాలా శ్రద్ధగా వినేవారు అన్నమాట. ఎక్కడ చెవులు రిక్కరించి వింటారంటారే అలా వింటూ ఉండేవాడు, అది చెప్తూ ఉండేవాడు. అలాంటి ప్రతిరోజు ఇది క్రమం తప్పకుండా బృందావనంలో జరిగే విషయం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చుట్టుపక్కల నుంచి ఆ మహాపండితులు చెప్పినటువంటి ఈ కథలు విని కన్నయ్య లీలలు వింటూ పులకరించిపోతూ ఉండేవారు. ఇలా ఉంటే అలా చెప్తున్నప్పుడు ఆ మహాపండితుడు ఏం చేసేవాడంటే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్లో ఒక గంట గ్యాప్ ఏదో ఒక స్కందం ఏదో చెప్పాడు అనుకుందాం. చెప్పిన తర్వాత మీరు భక్తులారా కొంచెం నన్ను మన్నించాలి, లోపల పిల్లవాడు ఉన్నాడు, వాడికి పాలు కావాలి, ఆకలేస్తుంది, మన సమయం అయింది కదా, లేదా భోజనం తినాలి అంటూ ఒక గంటకి 2 గంటలకి అని ఒక గ్యాప్ తీసుకుని ఆ పూరి గుడిసె లోపలికి వెళ్ళి ఏదో ఒకటి స్నానం చేయించి వస్తాను మా పిల్లవాడికి, మా కన్నయ్యకి అని చెప్పి ఆయన లోపలికి వెళ్తూ ఉండేవాడు అనమాట. సరే ఉంటాయి కదా బాధ్యతలు అని చెప్పి భక్తులు మళ్ళీ ఆయన వచ్చే వరకు నిరీక్షించేవారు. ఏదో ఒక సాకుతో లోపలికి వెళ్ళేవాడు. వెళ్ళి అని చెప్పేవాడు క్లియర్గా, బట్టలు వేసి వస్తాను, అందంగా అలంకరించి వస్తాను అని చెప్పి ఇలాగ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక విషయం చెప్తే వాళ్ళకు కూడా అర్థమై సరే అండి వెళ్ళిరండి అని చెప్పేవారు. వీళ్ళొక ఈ భాగవతం గురించి చెప్పిన కథలంతా వీళ్ళలో వీళ్ళు ముచ్చటించుకుని వస్తూ ఉండేవారు. తర్వాత మళ్ళీ వచ్చి యథాప్రకారం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం అని చెప్పి మళ్ళీ ఈ భాగవత గాథలు ఈ భక్తులందరికీ చెప్తూ ఉండేవారు. అయితే ఎప్పుడూ కూడా లోపల నుంచి ఒక పిల్లవాడు ఉన్నటువంటి అలికిడి కానీ అలజడి కానీ లేదంటే ఏడుపులు కానీ నవ్వులు కానీ ఏమీ రాలేదు. ఆ పిల్లవాడు కూడా ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. ఏమోలే పండితులు గారు అలాగే క్రమశిక్షణలో దిష్టి తగులుతుంది అలా లోపల పెట్టుకున్నారేమో, మనకెందుకులే ఈ విషయాలు, మనకు ఆయన చెప్పే కథలే కదా ఆయన కావాల్సినవి చెప్పేసి ఆ ప్రవచన అమృత పానాన్ని వాళ్ళు స్వీకరించి వెళ్ళేవారు, వింటూ ఉండేవారు. ఇలా జరిగిన తర్వాత మహాపండితుడికి వయసు మీరిపోయింది. ఎంత మనిషికైనా వయసు వస్తుంది కదా, ముసలివాడు అయిపోయాడు. ఒక రోజున ఒక పుణ్యతిథి నాడు ఆయన కాలం చేశాడు, చనిపోయాడు. దేహత్యాగం ఉంటే చనిపోయాడు. చనిపోయిన వెంటనే వీళ్ళంతా చెప్పారు, అయ్యో ఇలా జరిగింది, మనకి ఇన్నాళ్ళు ఈ భాగవతాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు వెళ్ళిపోయాడని బాధపడ్డారు. తర్వాత ఇంకా ఆయనకి మామూలుగా కదా అంత్యేష్టి అంటారంటే అంత్యక్రియలు జరిపించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం, వాళ్ళ అబ్బాయి ఉన్నాడని ప్రతిరోజు చెప్తూ వచ్చారు కదా, ఆయనకి చెప్దాం ఆయన బయటకు వచ్చే వరకు అని చెప్పి లోపలికి వెళ్ళారు. అక్కడ లోపల చూస్తే ఎవరూ లేరు, ఎవరు ఆనవాళ్ళు కూడా లేవు. ఏమోలే మనం ఏదో ఈ ప్రవచనానికి ఏదో ఒక టైంలో వస్తూ ఈ లోకాతను ఏ పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు వస్తాడని చెప్పేసి ఒక రోజు కూడా అలా వేచి ఉన్నారు. వీరు ఎక్కడ పంపించాడో ఏమిటో మరి ఇలాగా అనుకోకుండా కాలం చేశాడని చెప్పేసి ఇంకా ఆ శవాన్ని అంటే ఆ పెద్ద అయిన బాడీని అలా ఉంచకూడదని ఉద్దేశం, అంత్యక్రియలు మనమే చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. మంచి గంధం చెక్కలు అవి చోట ఒక దూరంగా వెళ్ళి ఆయనకి చితి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసి మొత్తం మన మీద ఆయన ఒక పండితోత్తముడు భాగవతోత్తముడు కదా, ఆయన అంత్యక్రియలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది, అందరూ ఇప్పటిదాకా ఆయన నోటి నుంచి భాగవతం తప్పితే ఇంకేమి రాలేదు అని చెప్పి అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఏం చేశారు, ఆ భాగవతోత్తముడికి ఎవరైతే దేహం చాలించాడో ఆయనకి అంత్యక్రియలు చేద్దామని ఒకళ్ళతో ఒకళ్ళు ఆ వచ్చిన భక్తులంతా పోటీ పడడం మొదలుపెట్టారు. ఆ పెద్ద ఆయన అంత్యక్రియలు నేను చేస్తానంటే నేను చేస్తానని పోటీ పడ్డారు. ఎప్పటికీ వాళ్ళ మధ్య తెగలేదు మాట, ఎవరు చేస్తారని. అలా ఓ రకంగా వాళ్ళు ఘర్షణ పడుతున్నారు. ఆ సమయం ఇంకా సాయంత్రం చీకటి పడుతుంది, చీకటి పడే లోపల చేయాలి, ఎవరు చేయాలో నిర్ణయించుకుంటే అక్కడ పెద్దలంతా కూడా గట్టిగా మాట్లాడుకునే సమయానికి ఒక 16 ఏళ్ళ కుర్రాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు.
పరిగెట్టుకుంటూ వస్తుంటే వీళ్ళలో వీళ్ళేదో చిత్తి చేద్దామంటే, "ఆగండి, ఆగండి, ఆగండి అయ్యలారా ఆగండి" అని చెప్పేసి ఆపాడు. ఆ 16 ఏళ్ల ఆ కుర్రాడిని చూస్తే చాలా కళగా ఉన్నాడు. అసలు అంతకుముందు అటువంటి కుర్రాడిని చూసావా అన్నట్టుగా ఉన్నాడు. అనేసరికి ఆ పోయిన పెద్దాయన మా నాన్నగారు నన్ను వేరే పని మీద వేరే ఊరికి పంపించారు. ఈలోగా ఇలా జరుగుతుందో తెలీదు. ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన చనిపోయారు. మీరు తీసుకొచ్చారని తెలిసింది. నాకు నా అది నాదే హక్కు. ఆయనకి అంత్యక్రియలు చేయాలి, అంత్యేష్టి చేయాలి. దయచేసి మీరు తప్పుకోండి. నేను చేసి వెళ్తానని చెప్పేసి అక్కడికి వచ్చినప్పుడు ఆ 16 ఏళ్ల కుర్రాడు వాళ్ళందరినీ ఒక రిక్వెస్ట్‌గానే అడిగాడు. "అదేంటి నువ్వు ఆ పెద్దాయన కొడుకు నువ్వే చేయాల్సి కదా నాయనా! అలా చేస్తేనే కరెక్టు" అని మిగిలిన పెద్దవాళ్ళంతా కూడా ఈయన అంత్యేష్టి చేయమంటే చాలా యథావిధిగా శాస్త్రాలు ఎలా చెబుతాయో అలా చెప్పినట్టుగా ఈ 16 ఏళ్ల కుర్రోడే అంటే వేద పండితుడు నేర్పుంటాడు అనుకోవచ్చు. వేద మంత్రాలు చదువుతూ మొత్తం ఆ విధి ఆ విధి ఏ రకంగా అంత్యక్రియలు, అంత్యేష్టి విధి ఉండగా అలాగా చేసి మొత్తం అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారన్నమాట. నిజంగా ఈ అపరకర్మల్లో ఇంత పరిపుష్టిగా చేశాడా అన్నంతగా చేశాడు అతను. అంత సబ్జెక్ట్ ఉంది. అతన్ని చూస్తే కూడా అసలు దడదడలాడించేస్తున్నాడు ఆ మంత్రం. ఆ మంత్రం చేస్తూ యథావిధిగా ఆ పోయిన భాగవతోత్తుడు ఎవరైతే పెద్దాయన ఉన్నాడో ఆయనకి చేసి చితికి నిప్పెట్టించాడు. నిప్పంటించిన తర్వాత శాస్త్రం ప్రకారం అంటించిన తర్వాత కొడుకు ఏంటంటే వెనక్కి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఆ వెళ్ళిపోవాలి అన్నప్పుడు బాబు నీ దాన సంస్కారాలు యథోక్తిగా చాలా శ్రద్ధగా చేశావు. నీలాంటి కొడుకు ఉండడం ఆయన అదృష్టం అని చెప్పి నువ్వు నా చితిని చూడకూడదు. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపో. ఎక్కడైనా అక్కడ ఉండు, మీ ఇంటికి వెళ్ళిపో లేకపోతే అని చెప్పి 16 ఏళ్ల కుర్రాడికి పెద్దలంతా అక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్ఘాటించారు. సరేనండి అలాగే అని చెప్పేసి ఈ ఒక 16 అడుగులు సుమారుగా 16 అడుగులు వేసేసరికి వీళ్ళంతా చితిమంటలో అంటుకునేలా చూసేసి ఆ అబ్బాయి వెళ్ళే వైపుకి ఎంత అదృష్టవంతుడు పోయినైనా ఇంత శాస్త్రోక్తంగా ఇంత వచ్చి చేసాడని చూసాడని చెప్పి అనుకుంటూ వాళ్ళలో మారకుంటే ఒక 16 అడుగులంటే కాస్త దూరం వెళ్ళేసరికి చూస్తే ఏముంది ఆ కుర్రాడు లేడు. 16 ఏళ్ల కుర్రాడు ఎవరైతే దహన సంస్కారాలు చేసి అంత్యక్రియలు చేసాడో ఆ కుర్రాడు అక్కడ లేడు. వెంటనే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ వచ్చినతను సాక్షాత్ కృష్ణుడే, కన్నయ్యే. 16 ఏళ్ల కుర్రాడిగా ఆయన వచ్చి ఈ రకమైనటువంటి ఈ పెద్దాయనకి మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఈ పెద్దాయనకి కూడా ఎవరు పిల్లలు లేరు. ప్రతిరోజు కన్నయ్య అంటే కృష్ణయ్యే కొడుకుగా భావించి ఆయనకి అన్నం పెట్టడం, ఆయనకి స్నానం చేయించడం అనే భావనలతోనే ఆయన జీవితం ఇలా వెళ్ళబుచ్చాడు. నిజంగా మనందరి ముందు మనకి చెప్పకుండా ఆ పెద్దాయన ఇంత రహస్యాన్ని ఇలా ఉంచారు. అది రహస్యం కాదు. ఆయన నమ్మినటువంటి ఆ కన్నయ్య, బృందావనం కన్నయ్య వచ్చి ఆయనకి సాక్షాత్తు ఇలాగా కృష్ణ భగవానుడు వచ్చి ఆయన దహన సంస్కారాలు అంత్యేష్టి శాస్త్రోక్తంగా ఇంకెప్పుడు చూడంత శాస్త్రోక్తంగా ఆయన వేదమంత్రాలు చదువుతూ చేశాడు. ఎంత అదృష్టవంతుడు పెద్దాయన. అలాగా కన్నయ్యని మనం చూసాం కానీ గుర్తుపట్టలేకపోయాం. మన అదృష్టం ఆయన చనిపోయాడు చూడలేకుండా మనం ఫిజికల్ బాడీగా చూసామని చెప్పి ఆనందించి ఆయన ఏదైతే 16 అడుగులు వేశాడో అక్కడ ఆయన నడిచిన ప్రాంతంలో అక్కడ ధూళి ఉండగా మట్టి ఆ ధూళిని తీసుకుని ఒంటికి రాసుకుని కళ్ళకు అద్దుకుని అది తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఆ కన్నయ్య వచ్చాడు ఇలా ఈ కార్యక్రమానికి వచ్చాడు, ఎవరైతే కొడుకుగా భావించాడో ఆ కొడుకులాగే వచ్చాడు అని చెప్పి చెప్పుకుని ఆ బృందావనంలో వాసులందరూ కూడా చాలా ఆనందపడ్డారట. ఇప్పటికి కూడా ఆ పెద్దాయనకి ఏదైతే జరిగిందో ఆ ప్రదేశం మన బృందావనం వెళ్తే కనపడుతుంది. అక్కడ కృష్ణయ్య నడిచాడో ఆ 16 అడుగులున్న పాదధూళి ఏదైతే ఉందో ఆ ప్రాంతానంతటికి ఒక పవిత్ర ప్రదేశంగా భావించి అక్కడ కన్నయ్యని కొలుస్తారు. ఆ ధూళి బొట్టుగా పెట్టుకుంటారు, ఇప్పుడు చేస్తారు. అలాగా బృందావనంలో జరిగినటువంటి ఇది యథార్థ సంఘటన అన్నమాట. ఆ కన్నయ్యని తన కొడుకుగా భావించి ఆ భావనతో జీవితంతా వెళ్ళబుచ్చినటువంటి ఒక పండితోత్తముడు, ఒక భాగవతోత్తముడు యొక్క అంత్యక్రియలు చేసి ఆయన తరింపజేశాడు. అక్కడ ఉన్న జనమంతా కూడా ఈ ఘటనకి సాక్షిభూతమయ్యారన్నమాట. కాబట్టి మనం ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, లేదా అవతార పురుషుడు రావుడు ఉన్నాడా కాకుండా ఇలాంటి యథార్థ గాథల నుండి నిజమైన విషయాన్ని తెలుసుకుని భక్తి ప్రపత్తులతో మన భావన ఏదైతే ఉందో ఆ భావంతో కొలిస్తే సాక్షాత్ భగవంతుడు మనతోనే ఉంటాడు, మన పక్కన ఉంటాడు, మనలోనే ఉంటాడు అనమాట. ఇలాంటి మరో కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.